ఆ మత్తయి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం, మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుంచి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం ఎక్కడి వరకు చదివాం మనం? ఎక్కడి వరకు అయింది? మత్తయి రాసిన సారీ లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం ఎక్కడి వరకు అయింది? అవన్నీ 16వ వచనం వరకు అయింది. 16. అయితే 17 నుంచి అంటే 17 నుంచి 26th వరకు. ఇక్కడ ఇదే మత్తయి రాసిన సువార్తలోనే ఉంటది. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 8 వరకు ఉంటది. లూకా రాసిన సువార్తలో ఇది ఉంటది. మార్క్ రాసిన సువార్తలో చూద్దాం మనం. మార్క్ రాసిన సువార్త 2వ అధ్యాయం, 1వ అధ్యాయం అయిపోయింది, 2వ అధ్యాయంకి వస్తున్నాం. అలాగే లూకా రాసిన సువార్త 5 అధ్యాయాలు అయిపోయాయి మనకి. ఓకే, మార్క్ రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుంచి చదువుదాం మనం. కొద్ది రోజుల తర్వాత యేసు కపెర్నహూము పట్టణానికి తిరిగి వచ్చాడు. ఆయన ఇంట్లో ఉన్నాడని ప్రజలకు తెలిసింది. చాలా మంది అక్కడ గుమికూడారు. తలుపు దగ్గర కూడా చోటు లేకపోయింది. యేసు వారికి ఉపదేశం చేసాగాడు. 9 మనుషులు ఒక పక్షవాత రోగిని మోసుకుంటూ అక్కడికి తెచ్చారు. ప్రజలంతా గుమిగూడిన కారణంగా రోగిని ఆయన దగ్గరకు తీసుకురాలేకపోయారు. అందువల్ల వారు ఆయన ఉన్న గదిపై కప్పు ఊడదీసి సందు చేసి ఆ పక్షవాత రోగిని అతని పరుపులతో సహా యేసు ముందు దించారు. యేసు వారి విశ్వాసం చూచి, కుమారా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది అన్నాడు. ఓకే, మొదటి 5 వచనాలు మనం చూద్దాం. ఓకే, మరలా చూద్దాం. కొద్ది రోజుల తర్వాత యేసు కపెర్నహూము పట్టణానికి తిరిగి వచ్చాడు. ఆయన ఇంట్లో ఉన్నాడని ప్రజలకు తెలిసింది. చాలా మంది అక్కడ గుమిగూడారు. తలుపు దగ్గర కూడా చోటు లేకపోయింది. యేసు వారికి ఉపదేశం చేశాడు. యేసు ప్రభు కపెర్నహూముకి వచ్చాడు. కపెర్నహూములో ఒక హౌస్ లోకి వెళ్ళాడు. ఆ హౌస్ లో ఉన్నాడు. ఆ హౌస్ లో ఉన్నాడని అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది యేసయ్య ఉన్నాడని. సో వెంటనే ఏం చేశారంటే, యేసు ప్రభు ఉన్నాడని తెలిసి ఆయన దగ్గరికి మనుషులంతా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరుతాయని వచ్చారు. ఇక్కడ ఆ మనం ఆలోచించాల్సిన 2 విషయాలు ఏంటంటే, సిలువకు ముందే మనిషి పాపాలు క్షమించబడ్డాయా? సిలువకు ముందే మనిషి యొక్క పాపాలు క్షమించబడ్డాయా? వేరే వాళ్ళు విశ్వాసం చూపిస్తే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి మీకు అద్భుతాలు జరుగుతాయా? లేదా మీ విశ్వాసాన్ని బట్టి మీ కుటుంబంలో వాళ్ళకి దేవుని యొక్క కార్యాలు జరుగుతాయా? ఇప్పుడు యేసు ప్రభు సిలువలో చనిపోయి రక్తం కార్చి ప్రాణం పెట్టిన తర్వాతే కదా పాప విమోచన కలిగింది, పాపాలకు క్షమాపణ కలిగింది. కానీ యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? 5వ వచనం, డైరెక్ట్ గా 5వ వచనంకి వెళ్తున్నాను, మళ్ళా 1st వచనానికి వస్తాను. 5వ వచనం, యేసు వారి విశ్వాసం చూసి, కుమారా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది. ఇంకొకటి 3వ విషయం మనం ఆలోచించేస్తాం. ఫస్ట్, ఇతరుల విశ్వాసాన్ని చూసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? 2వది, యేసు ప్రభు చనిపోక ముందు మాట్లాడుతున్నాడు. ఆయన సిలువలో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవక ముందు మాట్లాడుతున్నాడు. సిలువలో యేసు ప్రభు పాప విమోచన కలిగించక ముందు, పాపాల కోసం ప్రాణం పెట్టక ముందు పాప విమోచన కలిగిందని చెప్తున్నాడు ఇక్కడ యేసయ్య. అది ఎలా పాసిబుల్ అయింది? 3వది, పాపం వల్ల పక్షవాతం వచ్చిందా? అంటే పాపాల వల్ల అనారోగ్యాలు వచ్చాయి. 3 విషయాలు మనం చూద్దాం. మొదటిది, పాపాలని దేవుడు సిలువ కంటే ముందు ఎలా క్షమించగలిగాడు? పాపము వల్ల పక్షవాతం వచ్చిందని తెలుస్తుంది అక్కడ. దాన్ని ఎలా డీల్ చేయాలి? స్వస్థత ఎలా పరచాలి? అలాగే వేరే వాళ్ళ విశ్వాసం వల్ల మనకి
లేకపోతే మన విశ్వాసం వల్ల వేరే వాళ్ళకి పాప విమోచన కలుగుతుందా? ఓకే. ఇక్కడ అందరూ కూడా ఫస్ట్ 100% నేను కూడా నమ్మేది, నా విశ్వాసాన్ని బట్టి, నేను నమ్మడాన్ని బట్టి, నేను యేసు ప్రభువుని అంగీకరించడాన్ని బట్టి నాకు విడుదల కలిగింది, మనందరికీ విడుదల కలిగింది. కానీ వేరే వాళ్ళు నమ్మడాన్ని బట్టి, అంటే నేను నమ్మడాన్ని బట్టి వేరే వాళ్ళకి విడుదల ఎలా కలుగుతుంది? ఇది కొంచెం ఆలోచించడానికి కొంచెం మనకి కష్టం అనిపిస్తుంది. సరే, ఇక్కడ మనం చూద్దాం. కొద్ది రోజుల తర్వాత యేసు 1వ వచనం, మార్కు 2వ అధ్యాయం 1వ వచనం. కొద్ది రోజుల తర్వాత యేసు కపెర్నహూము పట్టణానికి తిరిగి వచ్చాడు. ఆయన ఇంట్లో ఉన్నాడని ప్రజలకు తెలిసింది. చాలా మంది గుమిగూడారు. తలుపు దగ్గర కూడా చోటు లేకపోయింది. యేసు వారికి ఉపదేశం చేసాగాడు. యేసు ప్రభు వాళ్ళందరికీ కూడా మెసేజ్ చెప్తున్నాడు అనమాట. లూకాలో ఏముంది? ఓకే, లూకాలో 17వ వచనం చూస్తాను. 5వ అధ్యాయము 17వ వచనం. ఒకరోజు ఆయన బోధిస్తున్నప్పుడు గలిలయ ప్రాంతంలోని చాలా ఊళ్ళ నుంచి, యెరూషలేము నుంచి వచ్చిన పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అక్కడ కూర్చుని ఉన్నారు. స్వస్థపరిచే ప్రభువు శక్తి ఆయనలో ఉంది. ఇక్కడే ఉంది 2వ వచనం. ఆయన ఇంట్లో ఉన్నాడని ప్రజలకు తెలిసింది. చాలా మంది అక్కడ గుమిగూడారు. తలుపు దగ్గర చోటు లేకపోయింది. యేసు వారికి ఉపదేశం చేసాగాడు. ఓకే, ఇక్కడ పర్టికులర్ గా లూకా రాసిన సువార్తలో లూకా ఒక డాక్టర్, లూకా గారు ఒక వైద్యుడు. ఆయన ఎక్కువగా హీలింగ్ మీద, స్వస్థత మీద, ఎక్కువ స్వస్థత కార్యాల మీద ఆయన ఫోకస్ చేశాడు. అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారానే లూకా రాశాడు. కానీ ఎక్కువగా మనం చూస్తే ఎక్కువ స్వస్థతలు, కార్యాలు ఎక్కువగా లూకా రాసిన సువార్తలోనే మనకు కనిపిస్తాయి. అక్కడ ఏమని చెప్తున్నాడు తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తలుపు దగ్గర ఇంటిలో అందరూ ఉన్నారు. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఆ ప్లేస్ లో ఎవరెవరు ఉన్నారు మనం అక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఒక రోజున ఆయన బోధిస్తున్నప్పుడు గలిలయ ప్రాంతంలోని చాలా ఊళ్ళ నుండి, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఇద్దరు ఉన్నారు. అక్కడ పరిసయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు అక్కడ కూర్చుని ఉన్నారు. స్వస్థపరిచే ప్రభువు శక్తి ఆయనలో ఉంది. స్వస్థపరచగలిగిన శక్తి యేసయ్యలో ఉంది. అవును, స్వస్థపరచగలిగిన శక్తి ఈ రోజున నీ లోపల కూడా ఉంది. ఇక్కడ ఎందుకు అక్కడ మాట అన్నాడంటే, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు వీళ్ళంతా ఉన్నారు. ధర్మశాస్త్రోపదేశకులు గాని, పరిసయ్యులు గాని స్వస్థతల్ని అంగీకరించరు. స్వస్థతల్ని అంగీకరించరు. అందుకే ధర్మశాస్త్రాన్ని నమ్మే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంగీకరించరు, స్వస్థతలను అంగీకరించరు, భాషలను అంగీకరించరు, భాషలు మాట్లాడడాన్ని అంగీకరించరు, భాషలకు అర్థం చెప్పడాన్ని అంగీకరించరు, దేవుని ప్రేమను అంగీకరించరు. దేవుడు ప్రేమిస్తున్నాడంటే దేవుడు ప్రేమించడు, శిక్షిస్తాడు అని వాళ్ళు అంగీకరిస్తారు అనమాట. దేవుడు ప్రేమిస్తున్నాడంటే అంగీకరించరు, దేవుడు శిక్షిస్తున్నాడంటేనే అంగీకరిస్తారు. శిక్షిస్తున్నాడంటేనే చాలా మంది వెళ్ళిపోతారు తండోపతండాలుగా. దేవుడు కత్తితో చెక్కుతాడని, దేవుడు వార్నింగ్ ఇచ్చాడని అది చెప్పుకోవడానికే బాగుంటది. దేవుడు నిజంగా ప్రేమించే దేవుడు. యేసు ప్రభు ధర్మశాస్త్ర యుగములో ఉన్నాడు. ధర్మశాస్త్రం ఎప్పుడు కంప్లీట్ అయిందంటే, ఎప్పుడైతే యేసు ప్రభు సిలువలో చనిపోయి తిరిగి లేచాడో, పునరుద్ధానుడై తిరిగి లేచాడో, అప్పుడు ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో రాసిన ప్రతి ఒక్కటి కూడా యేసు ప్రభు చేసేశాడు. ధర్మశాస్త్రం తప్పు అని చెప్పట్లేదండి. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఈ లోకంలో ఎవరు చేయలేరు. ఇట్స్ ఇంపాసిబుల్. పాత నిబంధనలో ఉన్న వాటన్నిటిని కూడా 512 సంథింగ్ ఎన్నో ఆజ్ఞలు ఉంటాయి. ఈ ఆజ్ఞల్ని ఈ లోకంలో ఎవడు పాటించలేడు. అందుకే యేసు ప్రభు చేసేశాడు.
చేసేసిన తర్వాత మరలా నువ్వు చేస్తాను, నీ గోడకి మీ ఇంటి గోడకి లేకపోతే మీ టీవీ దగ్గర ఆ ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలను పెట్టుకుంటాను, వాటిని చేస్తాను, వాటి ద్వారానే దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే నీ ప్రార్థన బట్టి వాటి ద్వారానే ఒక 40-50 సంవత్సరాల తర్వాత నీకు ఆశీర్వాదం వస్తది. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం వల్ల నువ్వు ఆశీర్వదించబడలేవు. అలానే ధర్మశాస్త్రం గురించి తప్పు అని చెప్పట్లేదు. దేవుడు ధర్మశాస్త్రాన్ని కంప్లీట్ గా చేసేసాడు. మీకు ఉదాహరణకి మీరు ఒకరి దగ్గర బ్యాంకులో లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్నారు. దేవుడు మీరేం చేశాడంటే మీ పక్షంగా ఆయన కట్టేశాడు మొత్తం అంతా. లోన్ అంతా కట్టేశాడు. కట్టేసిన తర్వాత కూడా మీరు దాన్ని మరలా డబ్బు చెల్లిస్తున్నారంటే దాన్నేమంటామంటే మీ తెలివి తక్కువతనం అంటాం. ఇంకా నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తాను అంటే దేవుడు దాన్ని మొత్తం అంతా చేసేసిన తర్వాత కూడా నేను ఇంకా దాన్ని చేస్తానంటే అది మీ జ్ఞానానికి నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు బ్లెస్ చేస్తాను తప్ప వేరే మాటలు అనడం నాకు ఇష్టం ఉండదు. ఇక్కడ ఆ ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులు ఉన్నారు. ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులు లాంటి క్యారెక్టర్లు సంఘాల్లో ఇప్పుడు చాలా ఉన్నాయి. సమాజంలో చాలా ఉన్నాయి. హౌసెస్ లో చాలా ఉన్నాయి. ఇంటిలో కూడా చాలా ఉన్నాయి. అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటే స్వస్థపడుతుందని నమ్మకం ఉంటే నిజంగానే దేవుడు స్వస్థపరుస్తాడా? అప్పట్లో స్వస్థపరిచాడు. అపోస్తుల వల్ల స్వస్థపరిచాడు. ఇప్పుడు దేవుడు స్వస్థపరచడు అని వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వ్యతిరేకులు ఉన్నప్పుడు కూడా దేవుడు మాట్లాడిన మాటలు ఎంత అద్భుతంగా, ఆ సినారియో చూడండి, అక్కడున్న పరిస్థితి చూడండి, ఇల్లంతా వాళ్ళతో నిండిపోయింది. ఒక వ్యక్తి దగ్గర, ఒక కుటుంబం దగ్గర బోధిస్తున్నాడు, ఒక ఇంట్లో బోధిస్తున్నాడు. ఆ ఇంట్లో మొత్తం అంతా తలుపులు కూడా మొత్తం అంతా నిండిపోయారు. ఎవరు లోపల రావడానికి కానీ బయటికి వెళ్ళడానికి కానీ ఛాన్స్ లేదు. అక్కడ పరిసయ్యులు ఉన్నారు. పరిసయ్యులు ఎందుకున్నారు? దేవునిలో ఉన్న తప్పులు ఏమన్నా, యేసు ప్రభు ఏమన్నా మాట్లాడితే ఆ తప్పులు పట్టుకుందామని. ఉపదేశకులు ఎందుకు ఉన్నారంటే యేసు ప్రభు ఏమైనా మాట్లాడితే ఆ మాటల తప్పులు ఎత్తి పట్టుకోవడానికే వచ్చారు. మనము మన జీవితాల్లో, మనము క్రైస్తవుడి యొక్క జీవితంలో మనము దేవుణ్ణి ఆధారం చేసుకుని, యేసు ప్రభుని ఆధారం చేసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు నీలో ఏ తప్పుందో, నీలో ఏ తప్పులు ఉన్నాయో అని భూతద్దం పెట్టి చూడడానికి చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని పట్టించుకోవద్దు. యేసు ప్రభు వాళ్ళని లెక్క చేయలేదు. వాళ్ళని పట్టించుకోలేదు. చాలా మంది పరిసయ్యులు ఉంటారు, సద్దూకయ్యులు ఉంటారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉంటారు. వీళ్ళంతా చాలా మంది ఉంటారు. ఇప్పుడు కూడా నీ చుట్టూ వాళ్ళంతా కూడా ఫాస్టింగ్ చేసే ఆ వాళ్ళే మేమే గొప్ప అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. మేమే గొప్ప, మా సంఘమే గొప్ప అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి నేనే గొప్ప. నేను దేవుడికి రెగ్యులర్ గా దశంభాగం ఇస్తున్నాను కాబట్టి నేనే గొప్ప. దేవుడికి ఆఫరింగ్ ఇస్తున్నాను కాబట్టి నేనే గొప్ప. ఆ సంఘం నిలబడిందంటే కారణం నేనే కాబట్టి నేనే గొప్ప అని చెప్పుకునే చాలా మంది ఉంటారు. నువ్వు దశంభాగం ఇవ్వలేకపోతున్నావేమో, నువ్వు ఆఫరింగ్ ఇవ్వలేకపోతున్నావేమో, చాలా తక్కువగా నీ దశంభాగాన్ని తీస్తున్నావేమో, చాలా తక్కువగా దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నావేమో, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపలేకపోతున్నావేమో, ఫాస్టింగ్ చేయలేకపోతున్నావేమో, ఇవన్నీ చూసుకుని నిన్ను చాలా తక్కువగా చూసేవాళ్ళు అటువంటి ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకైలు, పరిసయ్యులు చాలా మంది ఉన్నారు. 3 పూట్ల ప్రార్థన చేసుకునే వాళ్ళు. ఇవన్నీ ఉండాలి. మంచిగా ప్రార్థన చేసుకోవాలి. మంచిగా ఆరాధన చేసుకోవాలి. మంచిగా దేవుని సన్నిధిలో గడపాలి. మంచిగా దేవునికి ఇష్టమైన ఫాస్టింగ్ ఉండాలి. మంచిగా దేవుని సన్నిధిలో గడపాలి. మంచిగా దశంభాగం ఇవ్వాలి. మంచిగా ఇవన్నీ చేస్తూ కృతజ్ఞతార్పణ, స్తుతార్పణ చేస్తూ ఉండాలి. వీటన్నిటి కంటే ముఖ్యంగా దేవుని ప్రేమను కలిగి ఉండాలి. దేవుని ప్రేమ కలిగి ఉండకుండా ఇవన్నీ చేసిన నీకు రిజల్ట్ జీరోనే. ఇవన్నీ చెయ్యకపోయినా ధర్మశాస్త్రంలో బ్రతుకుతున్న వాళ్ళు కూడా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆశీర్వదించబడతారు. గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడట్లేదా? ఆశీర్వదించబడట్లేదు అనుకోవద్దు. వాళ్ళు కూడా ఆశీర్వదించబడుతున్నారు. కానీ యేసు ప్రభు
వాళ్ళందరినీ కూడా ధర్మశాస్త్రోపదేశకుల్ని, పరిసయ్యుల్ని, సద్దూకయ్యుల్ని వాళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేశాడో, నువ్వు దేన్ని నమ్మాలో, దేన్ని హ్యాండిల్ చేయాలో ఇక్కడ నీకు దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 18వ వచనంలో మీరు చూస్తే, 17వ వచనంలో చూస్తే, పరిసయ్యులు చాలా ప్లేస్ నుంచి వచ్చారని చూడండి. గలిలయ, యూదయ, యెరూషలేము నుంచి వచ్చిన పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అక్కడ కూర్చుని ఉన్నారు. యేసు ప్రభు ఏం చెప్తాడా, ఏ తప్పులు పట్టుకుందామా అని. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట ఏంటంటే, వాళ్ళ ముందు స్వస్థపరిచే ప్రభువు శక్తి ఆయనలో ఉంది. ఈ రోజున నీ లోపల కూడా స్వస్థపరిచే ప్రభు శక్తి ఉందని దేవుడు తెలియపరుస్తున్నాడు. నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. స్వస్థపరిచే ప్రభు యొక్క శక్తి, స్వస్థపరచగలిగిన శక్తి నీ లోపల ఉంది. ఓకే, మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతున్నాను. నలుగురు మనుషులు ఒక పక్షవాత రోగిని మోసుకుంటూ అక్కడికి తెచ్చారు. ప్రజలంతా గుమిగూడిన కారణంగా రోగిని ఆయన దగ్గరకు తీసుకురాలేకపోయారు. అందువల్ల వారు ఆయన ఉన్న గది పైకప్పు ఊడతీసి సందు చేసి ఆ పక్షవాత రోగిని అతని పరుపుతో సహా యేసు ముందు దించారు. యేసు వారి విశ్వాసం చూసి, కుమారా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది అన్నాడు. ఓకే, ఇక్కడ అనారోగ్యంతో ఉన్న, పక్షవాతంతో ఉన్న ఆయనకి విశ్వాసం ఉందో లేదో ఇక్కడ పర్టికులర్ గా మెన్షన్ చేయలేదు. ఓకే, అతని విశ్వాసం గురించి మనకి పర్టికులర్ గా మెన్షన్ ఇచ్చాడు. కొన్ని లూకాలో చూడండి. లూకా 5వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. కొందరు మనుషులు పక్షవాత రోగిని పరుపు మీద మోసుకొచ్చారు. అతన్ని లోపలికి తెచ్చి ఆయన ముందు ఉంచాలని చూశారు, కానీ ప్రజలు కిక్కిరిసి ఉండడం చేత అతన్ని లోపలికి తేవడానికి వీలు కాలేదు. కాబట్టి వారు ఇంటి కప్పు మీదికెక్కి పెంకులు తీసి పరుపుతో పాటు రోగిని సరిగ్గా యేసు ముందే దింపారు. ఇక్కడ 20వ వచనం యేసు వారి విశ్వాసం చూచి, అయ్యా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది. శాస్త్రులు, పరిసయ్యులు దేవదూషణ చేయుచున్నాడు ఎవడు? దేవుడు తప్ప పాపాలు క్షమించగలిగేవాడెవరు అనుకున్నారు. ఓకే, 6వ వచనం కూడా మార్కు రాసిన సువార్త 6వ వచనం. అక్కడ ఉన్న కొందరు ధర్మశాస్త్ర పండితులు తమలో తాము ఇలా అనుకున్నారు, అతడు ఈ విధంగా ఎలా మాట్లాడగలడు? దైవ దూషణ చేస్తున్నాడు కదా, దేవుడు తప్ప పాపాలు క్షమించగలవాడేవాడు? వారు లోపల ఇలా ఆలోచిస్తున్నారని యేసు అంతర్గ్రహంలో గ్రహించి వారితో ఇలా అన్నాడు. ఓకే, ఈ మాటకి తర్వాత వద్దాం. ఫస్ట్ ఇక్కడ మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. నలుగురు మనుషులు ఒక పక్షవాత రోగిని మోసుకుంటూ అతని దగ్గరికి తెచ్చారు. ప్రజలంతా గుమిగూడిన కారణంగా అక్కడ జనాభా చాలా మంది ఉన్నారు. పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు వీళ్ళంతా ఉన్నారు. ఆ పెంకులన్నీ తీసి యేసు ప్రభు ముందు పెట్టారు. అక్కడ క్లియర్ గా మెన్షన్ చేసింది ఏంటంటే, వారి విశ్వాసాన్ని బట్టి అక్కడ స్వస్థ కార్యం జరిగింది. వారి విశ్వాసాన్ని బట్టి అక్కడ పాప క్షమాపణ కలిగింది. యేసు ప్రభు చనిపోక ముందే పాపములకు విడుదల కలిగింది. ఈ 3 విషయాలు. మొదటి విషయం, వారి విశ్వాసాన్ని బట్టి. ఇది కొంచెం చాలా ఆలోచించాల్సిన విషయం అండి. నీ విశ్వాసాన్ని బట్టి నీ భర్తకున్న పాపాలు క్షమించబడతాయా? నీ విశ్వాసాన్ని బట్టి నీ భార్య పాపాలు క్షమించబడతాయా? నీ విశ్వాసాన్ని బట్టి నీ పిల్లల పాపాలు క్షమించబడతాయా? మీ బైబిల్లో ఉన్న మాటే నేను చదివాను. మీ బైబిల్లో ఉన్న మాటే కదా, అందరి బైబిల్లో అదే ఉంది కదా. నేను కొత్తగా ఏమన్నా నా బైబిల్ రాసుకున్నానా? ఇది ఒక బ్రదర్ క్వశ్చన్ చేస్తే మనం తర్వాత డిస్కస్ చేద్దాం బ్రదర్ అని చెప్పేసి అన్నాను ఒక బ్రదర్ తో. ఇక్కడ మరి నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎవరన్నా చెప్తారా నాకు?
ఆ నలుగురు విశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ మంచం మీద తీసుకొచ్చిన అతన్ని ఏమన్నాడంటే, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఓకే, వారి విశ్వాసాన్ని చూసా అంటే మీకు లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో డైరెక్ట్ గా ఉంది. యేసు వారి విశ్వాసం చూసి, అయ్యా నీ పాపాలకు క్షమాపణ దొరికింది అన్నాడు. నా క్వశ్చన్ అర్థమైందా? మనం ఆలోచిద్దాం. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, అంటే సిలువ మరణం పొంది తిరిగి లేచిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పాప విమోచన కలిగింది. పాప విమోచన కలిగింది. ప్రతి ఒక్కరికి కూడా విడుదల కలిగింది. ప్రతి ఒక్కరి పాపాలు క్షమించబడ్డాయి. ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యము సిలువలోనే యేసు ప్రభు ఇచ్చాడు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో మీరు అడిగితే, ఇక్కడ ఆయన పాపాలు ఎలా క్షమించబడ్డాయి అంటే ఎగ్జాక్ట్ గా నేను కూడా చెప్పలేను. కానీ యేసు ప్రభు సిలువ తర్వాత నువ్వు ఉన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క దేవుని యొక్క నమ్మకాన్ని బట్టి, దేవుడు సిలువలో చేసిన ఆ యాగాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి చాలా మంది అనారోగ్యాలు పోతున్నాయి. ఎస్, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, మీరు విశ్వాసం దేవుని పైన చూపిస్తున్నప్పుడు, దేవుని నమ్ముతున్నప్పుడు ఏమి విశ్వసిస్తున్నారంటే 1 పేతురు 2:24 మీరు విశ్వసిస్తున్నారు. 1 పేతురు 2:24లో సిలువలో యేసు ప్రభు ఏదైతే చేశాడో ఆయన పొందిన గాయముల వల్ల స్వస్థత కలిగింది. ఆ మాటని ఇప్పుడు మనం విశ్వసిస్తున్నాము. వాళ్ళకి ఆ మాట తెలియలేదు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆ మాట తెలియలేదు. పక్షవాతంతో ఉన్న వాళ్ళకి ఆ మాట తెలియలేదు. క్యాన్సర్తో, ఎయిడ్స్తో, లేకపోతే వేరే వేరే ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి ఆ మాట తెలియలేదు. యేసు ప్రభు క్షమించాడని, యేసు ప్రభు పాపాల నుంచి విడుదల కలిగించాడని నీకు తెలుసు కదా, నీకు అర్థమైంది కదా. యేసు ప్రభు వాళ్ళని కూడా క్షమించాడని నీకు అర్థమైంది కదా. కానీ వాళ్ళకి తెలియలేదు యేసు ప్రభు క్షమించాడని. కానీ కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు యేసు ప్రభుని హృదయపూర్వకంగా అంగీకరిస్తారు. ఖచ్చితంగా వారు దేవుని సన్నిధానంలో సంతోషంతో ఉంటారు. ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థనను బట్టి, నువ్వు చూపిస్తున్న దేవుని ప్రేమను బట్టి ఇతరులకు కూడా విశ్వాసం కలిగే విధంగా చేయడానికి ఆ నలుగురులాగా మిమ్మల్ని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. మీలో చాలా మంది ప్రతిరోజు కూడా చాలా మంది కోసం ప్రార్థన చేస్తున్నారు. మీ విశ్వాసాన్ని బట్టి చూడండి, మీ విశ్వాసాన్ని బట్టి ఇతరులు చేసిన ఆ పాపముల వల్ల వచ్చిన అనారోగ్యాలకి విడుదల కలుగుతుంది. యేసు ప్రభు అంటే అక్కడ పాప క్షమాపణకి, పాపాలను క్షమించడానికి ఆయనకి అధికారం ఉంది. ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు. ఏ పాపము లేకుండా ఆయన జన్మించాడు. ఇప్పుడు మనం ఎవరినన్నా నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పొచ్చా? ఎనిబడి నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పొచ్చా? చెప్పొచ్చా? చెప్పొచ్చేంటి? జరిగిన నిజాన్ని అలా తెలియపరుస్తున్నావు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్తున్నారు. ఓకే, ఈ పాపాలు క్షమిస్తున్నాయా అని చెప్పొచ్చా అంటే కొంతమందికి అర్థమైంది. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని అందరికీ చెప్పొచ్చా? చెప్పొచ్చు. అందరికి అర్థమైందా నేను అన్న మాట? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని అన్యుడికి గాని,
ముసల్మానికి గాని, లేకపోతే బుద్ధుడికి గాని, అదే బౌద్ధ మతానికి చెందిన వాళ్ళకి గాని, వేరే మతానికి ఏ మతానికి చెందిన వాళ్ళైనా, మనుషులు ఎవ్వరైనా వాళ్ళకి యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పొచ్చా? చెప్పకూడదా? చెప్పొచ్చుమా. నిశ్చయంగా చెప్పొచ్చు. చెప్పొచ్చండి. అందరూ అగ్రీయేనా ఇది మాటకి? అగ్రీ అండి. నిజమేనా? నిజమే. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పొచ్చా? చెప్పకూడదా? చెప్పకూడదన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని ఎవరికన్నా మనం చెప్పకూడదా? చెప్పొచ్చు కదా? ప్రేమిస్తున్నాడనే చెప్పాలి కదా. చెప్పొచ్చు. చెప్పొచ్చు. ప్రేమిస్తున్నాడనే చెప్పాలి. దాని అర్థం ఏంటి? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడంటే అర్థం ఏంటి? యేసయ్య నీ పాపాలన్నీ క్షమించాడనే కదా అర్థం. అవునండి. అతను మర్డర్ చేసి వచ్చాడు. మర్డర్ చేసి వచ్చిన తర్వాత యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని మనం చెప్పొచ్చా? చెప్పొచ్చండి. చెప్పొచ్చు. అతను సిగరెట్ తాగొచ్చాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని సిగరెట్ తాగిన వ్యక్తికి నువ్వు చెప్పొచ్చా? చెప్పొచ్చండి. అతను డ్రింక్ చేసి వచ్చాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని అతనితో చెప్పొచ్చా? చెప్పొచ్చు. చెప్పొచ్చు. ఆయన చెయ్యకూడని తప్పు, ఆమె చెయ్యకూడని పాపము వాళ్ళు చేశారు. చేసిన తర్వాత యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పొచ్చా? చెప్పకూడదా? చెప్పొచ్చుమా. చెప్పొచ్చండి. ఇప్పుడు ఓకే, గుడ్ గుడ్. ఇప్పుడు చెప్పొచ్చు అంటున్నారు. ఇప్పుడు నేను అదే క్వశ్చన్ కొంచెం అదే అని వేరే విధంగా అడుగుతున్నా. ఇప్పుడు ఒక వ్యక్తి పాపం చేసి వచ్చాడు. పాపం చేసి వచ్చిన తర్వాత నువ్వు నీ పాపములు క్షమించబడ్డాయి అని నువ్వు చెప్పొచ్చా? అప్పుడు చెప్పొచ్చండి. ఇందాక అడిగిన క్వశ్చనే ఇప్పుడు రివర్స్ లో అడుగుతున్నా. ఇందాక అడిగిన క్వశ్చనే. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడంటే అర్థం ఏంటి? నీ పాపములు క్షమించాడనే కదా అర్థం. అవును. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడంటే అర్థం ఏంటి? నీ పాపములు యేసయ్య క్షమించాడని అర్థం. అంటే ఈ లోకంలో ఎవరి పాపములైనా యేసు ప్రభు ఎప్పుడూ క్షమించేశాడు. ఇప్పుడు క్షమించాడు అని చెప్పడానికి నీకున్న ప్రాబ్లం ఏంటి? మిమ్మల్ని గురించి కాదు, సంఘంలో సమాజంలో జరుగుతున్న అతి భయంకరమైన మాటలు ఏంటంటే, మీరు పాపులు అని ముద్ర వేస్తున్నారు. యేసు ప్రభువేమో వాళ్ళు పాపులు కాదు పరిశుద్ధులని ముద్ర వేస్తే, సంఘములో సమాజంలో పుల్పిట్ మీద ప్రతి చోట కూడా ఏం జరుగుతుందంటే, నువ్వు పాపివి, ఘోర పాపివి, ఘోర పాపములు చేసిన పాపివి అని ముద్ర వేస్తున్నారు. యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు పాపివి కాదు, నా కుమారుడివి, నువ్వు పరిశుద్ధుడివి. యేసు ప్రభు చెప్పాడా మనల్ని పరిశుద్ధుడని? ఈ వచనం చాలాసార్లు చదివించాను. ఎవరన్నా రెఫరెన్స్ చెప్తారా? పరిశుద్ధుడు అని గాని, రాజులైన యాజక సమూహము గాని దేవుడు మన గురించి చెప్పిన మాట ఎవరికైనా గుర్తుందా? ఈ మాట గుర్తుపెట్టుకోవాలండి. 1 పేతురు 2:9 అవునండి. తీయండి ఒకసారి. మీ గురించి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి, యేసు ప్రభువుని అంగీకరించకపోయినా ప్రతి ఒక్కరి గురించి మాట్లాడిన మాట. అంగీకరించినంత మాత్రాన వాళ్ళ దేవుని పిల్లలు కాదు అనుకోవద్దు, దేవుని పిల్లలే. కానీ వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు దేవుని పిల్లలని. చదవండి 1 పేతురు 2:9. అందరూ చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఎవరైతే మీరు పాపులని మిమ్మల్ని గురించి నొక్కి నొక్కి చెప్తున్నారో వాళ్ళకి ఈ వాక్యం చూపించండి. నేను పాపిని కాదు, యేసు ప్రభు శిలువ రక్తము ద్వారా పరిశుద్ధుడిని అంట. చదవండి. అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన సమూహమును. ఈ మాట చాలా సార్లు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని మీరు నిందించుకోవడమే సరిపోతుంది ప్రార్థనలో. నేను తక్కువ వాడిని, దుర్మార్గుని, పాపిని, నిష్ఠుణ్ణి, భేదవాడిని, లేకపోతే చాలా చాలా మాటలు మిమ్మల్ని గురించి మీకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మీకు వ్యతిరేకంగా మాట్లాడుకోవడం మానేసి వేరే వాళ్ళు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నా, ఆ పాపం అనే స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, నీ పాపములు క్షమించబడ్డాయని.
నీకు అధికారం ఉంది, నీ పాపములు క్షమించబడ్డాయని. అక్కడ యేసు ప్రభు ఏం చెప్పాడు అక్కడ? యేసు ప్రభు కాబట్టి యేసు ప్రభు చనిపోక ముందు ఆయన చెప్పగలిగాడు, నీ పాపములకు క్షమాపణ కలిగింది, నీ పాపములకు క్షమాపణ దొరికింది అని. ఇప్పుడు అదే అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన పాపములన్నింటినీ క్షమించేసి పరిశుద్ధులుగా చేసి అక్కడ ఏమని చెప్పాడంటే ఏర్పరచబడిన వంశము. నెక్స్ట్, ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం. అక్కడ మన అందరిది ఒకే క్యాస్ట్ అండి. ఏ క్యాస్ట్ తెలుసా? క్రీస్తు రాజులం. మనం క్రీస్తుకు చెందిన రాజులం. మీ క్యాస్ట్. మన వాళ్ళకి చాలా మంది క్రిస్టియన్స్ లో కూడా క్యాస్ట్లు కావాలి మళ్ళీ. ఓకే, రాజులైన యాజకులం. యాజకులు అంటే అర్థం ఏంటి? పాస్టర్స్. దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు? రాజులైన యాజకులుగా దేవుడు చూస్తున్నాడు, రాజులుగా చూస్తున్నాడు. నెక్స్ట్, పరిశుద్ధ జనమును. పరిశుద్ధ జనంగంగా మిమ్మల్ని చూస్తున్నాడు. అంటే ఈ మాట మీరు అంగీకరించలేకపోతున్నారండి. చాలా మంది ఈ మాటలు, దేవుడు చెప్పిన మాటలు, సిలువలో చేసిన ఆ మాటను అంగీకరించలేకపోతున్నారు. పరిశుద్ధ జనాంగం అంటే నేను చేసిన తప్పు, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి కనిపించి పాపం అనేది కనిపిస్తుంది తప్ప పరిశుద్ధులు అన్న విషయం వాళ్ళకి కనిపించట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉన్నాడన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. పరిశుద్ధ జనాంగం అని బైబిల్లో మన గురించి రాయిస్తే చదవండి. నెక్స్ట్, దేవుని సొత్తైన ప్రజలను అయి ఉన్నారు. మీరు దేవుని సొత్తు అయిన ప్రజలు అంటండి. ఆయన సొత్తు అంటండి. ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా. ఇప్పుడు మీరు ఎంత గొప్పగా పవర్ఫుల్ గా ఉన్నారంటే, ఇది మీ గురించి కాదు ఈ వాక్యం చదివించింది. ఈ వాక్యం చాలాసార్లు చదివించాను. ఇప్పుడు మీ గురించి ఎందుకు చదివించానంటే మీరు చెప్పడానికి. మందు తాగు వస్తున్న వాడిని, డ్రింక్ చేసి వచ్చి ఉన్న గురించి నువ్వేమని ప్రార్థన చేస్తావు? ఏమని ప్రార్థన చేస్తున్నావు? డ్రింక్ చేసి వస్తున్న వాడిని గురించి నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు? ప్రభువా నువ్వు క్షమించు నాయనా అని ప్రార్థన చేస్తున్నావు. క్షమించు నాయనా అని ప్రార్థన చేస్తున్నావా? నువ్వు క్షమించినందుకు వందనాలు అని ప్రార్థన చేయాలా? క్షమించినందుకు వందనాలు. మరి మీరు ఏమని ప్రార్థన చేస్తున్నారు? మీ గురించి కాదే, వేరే వాళ్ళ గురించి. వాళ్ళు మిస్టేక్ చేశారు. మిస్టేక్ చేసిన తర్వాత ప్రభువా వీడు పాపి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. అంతే కదా? క్షమించు ప్రభువా అంటే వాడిని ఎలా చూస్తున్నారు? పాపిలాగా చూస్తాం. వేరే వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయండి. ఇక నుంచి యేసు ప్రభు వాళ్ళని పాపిగా చూడట్లేదు. నువ్వెందుకు చూస్తున్నావు నీ ప్రార్థనలో? మీరందరూ కూడా దేవుని లోతైన వాక్యంలోను బలమైన దేవుని యొక్క మాటలు వింటున్నారు కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. బయట నేను చెప్తే నన్ను తంతారు ఈ మాటలు. మీ పాపములు క్షమించేవని చెప్పడానికి మీకు అధికారం ఉందా ఈ రోజున? వేరే వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయి, వేరే వాళ్ళని పిలిచి వాళ్ళు సిగరెట్ తాగుతుంటే అరే నీ పాపములు క్షమించబడ్డాయిరా అని చెప్పడానికి మీకు అధికారం ఉందా? ఉంది. ఒకళ్ళు చెప్తున్నారు వందనాలమ్మా. అంటే వేరే వాళ్ళు సిగరెట్ తాగుతుంటారు, రే ఏసై నిన్ను ప్రేమిస్తున్నాడు రా అని చెప్పడానికి నీకు అధికారం ఉంది కదా? ఇది ఓకే. ఏసై నిన్ను ప్రేమిస్తున్నాడు రా అని చెప్పడానికి అధికారం ఉందని నమ్ముతున్నారు. కానీ దీనికి ఒరిజినల్ ఏంటంటే ఏసయ్య నీ పాపాలన్నీ క్షమించాడురా, అందుని బట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు రా అని నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం మనం, చాలా మంది కోసం ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తున్నాం? ప్రభువా వాళ్ళు చేసిన తప్పులన్నీ క్షమించిన ఆయన, ఇదిగో నా భర్త తాగుతున్నాడు, లేదా నా భార్య తాగుతుంది, లేకపోతే నా భార్య ఈ పని చేస్తుంది, నా భర్త ఈ పని చేస్తున్నాడు, వాళ్ళు తెలియక చేస్తున్నారు, తెలిసే చేస్తున్నారు ప్రభువా, తెలిసే మాటలు అంటున్నారు ప్రభువా, ఆ మాటలు అంటున్నారు ప్రభువా, వాళ్ళని క్షమించు ప్రభువా అని. వాళ్ళని దేవుడు క్షమించడం కాదు, నువ్వు క్షమించలేకపోతున్నావు. అది నీ ప్రాబ్లం. దేవుడు క్షమించేశాడు సిలువలోనే వాళ్ళందరినీ కూడా. ప్రతి ఒక్కరి పాపాలన్నిటిని కూడా క్షమించేశాడు, ప్రతి ఒక్కరి పాపాలన్నిటిని కూడా తీసేశాడు. నువ్వే నీ మనసులోను ఇంకా తీయలేకపోతున్నావు, నీ మనసులోనే పెట్టుకున్నావు వాళ్ళు చేసినవన్నీ కూడా. కొంచెం ఆలోచించండి అమ్మా.
యేసు ప్రభువే ఎవరి పాపాలని కూడా ఏలెత్తి చూపించట్లేదు కదా, ఎవరి లోపాలని కూడా ఏలెత్తి చూపించట్లేదు కదా, మరి నువ్వెందుకు చూపిస్తున్నావు? ఇక్కడ చాలా గొప్ప విషయం జరిగింది. నలుగురు యొక్క విశ్వాసాన్ని బట్టి పక్షవాతంగా ఉన్న వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడ్డాయి. ఆ పక్షవాతం ఒక పాపం ద్వారా వచ్చిందని మనకు అర్థమైంది. ఆ నిన్న చూసాము, అనారోగ్యము దురాత్మ వల్ల వచ్చింది. ఇంకా అనారోగ్యము నార్మల్ వెదర్స్ వల్ల వచ్చింది. ఇప్పుడు అనారోగ్యం దేని వల్ల వచ్చింది? పాపం వల్ల వచ్చింది. అనారోగ్యం పాపం వల్ల వచ్చింది కదా. ఇక్కడ పాపం వల్ల వచ్చిన అనారోగ్యాన్ని నీ పాపాలు క్షమించబడినాయి అని చెప్పిన వెంటనే అతని లోపల ఉన్న పక్షవాతం పోయింది. అంటే పాపం వల్ల పక్షవాతం వచ్చింది. ఓకే, ఇప్పుడు స్వస్థత చేస్తున్నప్పుడు, స్వస్థత మనము ప్రకటిస్తున్నప్పుడు ఏమని చెప్తామంటే, దేవుని పరిశుద్ధాత్మ శక్తితో మనం ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. మన విశ్వాసాన్ని బట్టి, దేవుని యొక్క నమ్మకాన్ని బట్టి మనము ప్రార్థన చేస్తాం. ఎస్, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడే నీ వల్లే స్వస్థత కలిగింది. అక్కడ గుర్తుపెట్టుకో, నా వల్ల స్వస్థత కలిగిందంటే ఎస్, నీ వల్లే, నీ ప్రార్థన వల్లే వాళ్ళకి స్వస్థత కలిగింది. నలుగురు విశ్వాసాన్ని బట్టి, అక్కడున్న నలుగురు విశ్వాసాన్ని బట్టి దేవుడు అతని పాపాలని క్షమించాడు. నీ విశ్వాసాన్ని బట్టి అతని పాపాలు క్షమించబడ్డాయని నువ్వు చెప్తావు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి నువ్వు దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడినప్పుడు, అమ్మా ఎదుగో నీ పాపాలు క్షమించబడ్డాయని దేవుడు చెప్పాడు, నిన్ను ప్రేమిస్తున్నాడని దేవుడు చెప్పాడు, నీలో ఇక ఆ అనారోగ్యం ఉండదని దేవుడు చెప్పాడని ధైర్యంగా చెప్పగలగాలి. నీలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు మాత్రమే ఈ మాటలు చెప్పాలి. అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు అనారోగ్యం వచ్చింది? ఇప్పుడు క్యాన్సర్ లేకపోతే ఎయిడ్స్ తీసుకోండి. ఎయిడ్స్ ఎందుకు వచ్చింది? వాళ్ళ చేయకూడని పాపము చేయబట్టే కదా. అవునా కదా? చాలా మందికి రావడానికి కారణం అది. కొంతమందికి పిల్లలకు వస్తుందంటే వాళ్ళు చేసిన పాపం అని కాదు, లేకపోతే వాళ్ళు చేసిన తప్పు అని కాదు, లేకపోతే బ్లేడ్స్ ద్వారాను, లేకపోతే షేవింగ్స్ ద్వారాను, లేకపోతే ఇంజెక్షన్ ద్వారాను వచ్చిందని దాని గురించి కాదు. ఒరిజినల్ గా ఎందుకు వచ్చింది అది కదా? ఒక సిన్ చేయడం వల్లే కదా. కానీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి దేవుడు నీ పాపాలన్నీ క్షమించాడమ్మా అని ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో వెంటనే వాళ్ళలో స్వస్థత కలుగుతారు. చెప్పగలిగే ధైర్యం ఉండాలి. యేసు ప్రభుకి ధర్మశాస్త్రోపదేశకులు అక్కడ ఉన్నారు, పరిచయులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ ఉన్న యేసయ్య ఏం చేశాడంటే నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పాడు. మీరు డైరెక్ట్ గా నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పలేరు, కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. నువ్వు ఏదన్నా తెలుసు కానీ తెలియక కానీ ఏదన్నా మిస్టేక్ చేసావని నీ హృదయంలో ఉండి నీకు ఒక బాధగా ఉందేమో, దేవుడు దాన్ని నిన్ను క్షమించేశాడమ్మా, దాన్ని విడిచిపెట్టేయని వాళ్ళకి ధైర్యం చెప్పండి. నీవు పాపాలు క్షమించబడ్డాయని వాళ్ళకి డైరెక్ట్ గా చెప్పడం కంటే వాళ్ళ దగ్గర కూర్చొని పక్షవాతం గాని, లేకపోతే ఇంటిలో ఇబ్బంది గాని, లేకపోతే కొడుకు ఇబ్బంది గాని, కూతురు ఇబ్బంది గాని, చాలా మంది అనుకుంటారు నేను ఏదో పాపం చేశాను, లేకపోతే మా తల్లిదండ్రులు ఏదో పాపం చేశారు అందువల్ల నా జీవితం ఇలా అయిపోయింది, చేయకూడని తప్పు చేశారు నా జీవితం ఇలా అయిపోయిందని వాళ్ళు సైకలాజికల్ గా డిసప్పాయింట్ అయిపోయి పాపాన్ని వాళ్ళ పైన వేసుకుని వాళ్ళు నిందించబడుతూ వాళ్ళనే నిందించుకుంటూ చాలా ప్రాబ్లమేటిక్ గా జీవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేరండి? చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, పొలైట్ గా డైరెక్ట్ గా వెళ్ళి నీ పాపాలను క్షమించబడ్డాయని దేవుడు చెప్పాడండి. నేనే పాపం చేశాను, ఆడు పాపం చేసినా నేనే పాపం చేయలేదు, దేవుడు నన్ను ఎప్పుడో క్షమించాడని చెప్పేసి నీ మీద ఆరోగ్యం చేస్తాడు. అలా కాకుండా అమ్మా దేవుడు ఎంతో ప్రేమించాడు, సిలువ ద్వారానే మనందరికీ కూడా విడుదల కలుగజేశాడు. మనము చేసిన ప్రతి పాపాన్ని కూడా సిలువలో పూర్తిగా తీసేశాడమ్మా. అంత గొప్ప దేవుడు, ప్రేమించే యేసయ్య మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ రోజున నీకు అనారోగ్యం వచ్చిందంటే నువ్వేమని అనుకుంటున్నావేమో, లేదా మీ ఫాదర్స్ వల్ల శాపాలు ఏవైతున్నా ఆ శాపాలు నీకు వచ్చాయేమో అనుకుంటున్నావేమో, లేదా నీ పిల్లలకు వచ్చాయేమని అనుకుంటున్నావేమో. నువ్వు అలా ఆలోచించొద్దమ్మా. ఆ పాపాలన్నీ కూడా దేవుడు పూర్తిగా తీసివేశాడు. నువ్వు చేసిన దాన్ని బట్టి ఇది రాలేదు అని ఎప్పుడైతే నువ్వు ధైర్యం చెప్పి ఈ మాట చెప్తావో వెంటనే
వాళ్ళ లోపల ఉన్న ఆ సిన్ కాన్షియస్, పాపపు ఆలోచన, ఆ పాపపు కుండ పగిలి ముక్కలైపోయి వాళ్ళ లోపల ఉన్న ఆ యొక్క పాపపు ఆలోచన కలిగిన కుండ, సాతాను పెట్టిన అది బద్దలైపోయి ముక్కలైపోయి వాళ్ళు దేవుని ప్రేమకు దగ్గర అవుతారు. వెంటనే దేవుని ప్రేమను అంగీకరించారా, వెంటనే వాళ్ళ లోపల స్వస్థత కలుగుతాడు. అది యేసుప్రభు ఇక్కడ చేశాడు. యేసుప్రభు ఏమన్నాడు చూడండి అక్కడ 5వ వచనం, మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ప్రజలంతా గుమిగూడిన కారణంగా రోగిని ఆయన దగ్గరకు తీసుకురాలేకపోయారు. అందువల్ల వారు ఆయన ఉన్న గదిపై కప్పును ఊడదీసి సందు చేసి ఆ పక్షవాత రోగిని అతని పరుపుతో సహా యేసు ముందు దించారు. యేసు వారి విశ్వాసం చూసి, కుమారా, నీ పాపములకు క్షమాపణ దొరికింది అన్నాడు. ఆహాషకి బాధ. థ్యాంక్ యూ ఫాదర్. యేసు ఏం చెప్పాడు? ఆ పక్షవాతం కలిగిన వ్యక్తి ఎందుకు ఆ నలుగురు వ్యక్తులు తీసుకొచ్చారు? ఆరోగ్యం కోసమా? పాపాలు పోవడం కోసమా? స్వస్థపరచడం కోసమే తీసుకొచ్చారు వాళ్ళంతా కూడా. ఆరోగ్యం కోసం తీసుకొచ్చారు. కానీ యేసు ప్రభు ఇక్కడ నీకు స్వస్థత కలుగును గాక అని చెప్పలేదు. నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పాడు. చూడండి అక్కడ ఏం జరిగిందో. అక్కడ యేసు ప్రభు ఏం ప్రార్థన చేయాలి? స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేయాలి. కానీ యేసుప్రభు ఏమని ప్రార్థన చేశాడు? మనం అనుకున్నట్టుగా మన ఆలోచనల ప్రకారంగా యేసుప్రభు ఏమని ప్రార్థన చేయాలి? స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేయాలి. కానీ యేసుప్రభు ఏమని ప్రార్థన చేశాడు? నీ పాపాలు క్షమించబడ్డాయని ప్రార్థన చేశాడు. అందుకే యేసుప్రభుని అర్థం చేసుకోండి అని ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు చెప్తున్నాను. యేసుప్రభుని అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. అక్కడ యేసుప్రభు ఎవరి ముందు మాట్లాడాడు? అక్కడ సినారియో కూడా ఆలోచించండి. అక్కడ 6వ వచనం చూడండి. అక్కడ ఉన్న కొందరు ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు అక్కడ ఉన్నారు. అక్కడ వాళ్ళని కరెక్ట్ చేస్తున్నాడు. వచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ మంచం మీద ఉన్న పక్షవాతం కానీ వాడిని కూడా మాట్లాడు. ఒక్క మాటతో ముగ్గురికి దేవుడు విడుదల కలిగించాడు. అక్కడ ఉన్న ధర్మశాస్త్రోపదేశకుల్లో చాలా మంది మారారు. కొందరు ఏమయ్యారంటే దేవునికి వ్యతిరేకంగా మారారు. అక్కడ ఉన్న కొందరు ధర్మశాస్త్ర పండితులు తమలో తాము ఇలా ఆలోచించారు. 7వ వచనం, అతడు ఈ విధంగా ఎలా మాట్లాడగలిగాడు? దైవ దూషణ చేస్తున్నాడు కదా, దేవుడు తప్ప పాపాలు క్షమించగలిగిన వాడెవ్వడు? ఇప్పుడు మీరు మీ సంఘాల్లోకి వెళ్ళి ఎవరన్నా పాపం చేసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారని తెలిస్తే, నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పినప్పుడు నువ్వు చెప్పగలిగావంటే నువ్వే ఆ సంఘంలో టార్గెట్ అవుతావు. పాస్టర్ గారు నీ గురించే చెప్తారు. యేసు ప్రభు కాదంటమ్మా, వీళ్ళే క్షమించేస్తున్నారంటమ్మా పాపాలు, వీళ్ళే క్షమించేస్తున్నారమ్మా పాపాలు అని చెప్తారు. అదే యేసయ్య ప్రేమిస్తున్నాడని చెప్తే, యేసయ్య ప్రేమిస్తున్నాడని చెప్పడానికి, పాపాలు క్షమించబడ్డాయని చెప్పడానికి పెద్ద తేడా ఏముంది? రెండు ఒకటే కదా. అటువంటి ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, భయంకరమైన మత బోధకులు, మత ఆచార సంప్రదాయాలు ఉన్న వారి మధ్యన మనం ఉన్నాం. అయినను ధైర్యం చేసి నిజం చెప్పండి. మీరు ఎప్పుడైతే నిజం మాట్లాడతారో, దేవుడు చెప్పిన నిజం గురించి, దేవుడు చేసిన గొప్ప కార్యం గురించి మీరు మాట్లాడతారో, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సెట్ అవుతారు. ఖచ్చితంగా విడుదల కలుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, అక్కడ చూడండి, వాళ్ళందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. పాపాలు క్షమించడానికి అసలు దేవుడికే అధికారం ఉంది కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరి పాపాలు క్షమించబడ్డాయని చెప్పడానికి నీకు అధికారం దేవుడు ఇచ్చాడు. నువ్వేమి పాపాలేమి క్షమించట్లేదు, యేసు ప్రభు క్షమించేశాడన్న నిజాన్ని చెప్తున్నావు. యేసు ప్రభు నీ పాపాలు క్షమించేశాడమ్మా అన్న నిజాన్ని చెప్తున్నావు. ఏడుస్తూ బాధపడుతూ నేను తప్పు చేశానని కృంగిపోతున్న ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా బాధపడద్దు, అయ్యా బాధపడద్దు, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు చేసిన దాన్ని అంతటిని గురించి సిలువలోనే ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన పాపాలకి, ఆయన నీ పాపముల కోసం ఆయన సిలువలో దెబ్బలు తిన్నాడు. నీ పాపముల కోసమే ఆయన సిలువ రక్తం కార్చాడు. నీ కోసమే ఆయన విడుదల కలిగించాడు. నిన్ను క్షమించాడమ్మా, నీ పాపాలు క్షమించబడ్డాయమ్మా అని మీరు చెప్తున్నప్పుడు ఆమెలో
మారు మనసు కలిగి దేవుడు అంటే ప్రేమించే దేవుడని ఆమె అర్థం చేసుకుంటది, దేవునికి దగ్గర అవుతుంది. సువార్త చెప్పే విధానం ఇది. నువ్వు పాపివి, నరకానికి పోతావు, అది కాదు యేసు ప్రభు చెప్పింది ఇక్కడ. ధర్మశాస్త్రోపదేశకుల దగ్గర కూడా, పరిసయ్యుల దగ్గర కూడా, వాళ్ళు కూడా మారాలనే దేవుడు ఆ విధంగా మాట్లాడాడు. వాళ్ళు నలుగురు తెచ్చిన ఫ్రెండ్స్ ని విశ్వాసం పెంచడానికి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి అని రాశాడు అక్కడ. మీ విశ్వాసాన్ని బట్టి వెళ్ళి అక్కడ నలుగురు విశ్వాసుల్ని, పక్షవాతం కలిగిన వాడిని, ధర్మశాస్త్రోపదేశకుల్ని, పరిసయ్యుల్ని, అక్కడ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యకార్యం కలిగిన వాళ్ళ. ఇంకా 8వ వచనం, వారు లోపల ఇలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాద్రంలో గ్రహించి వారితో ఇలా అన్నాడు, మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? ఏది తెలియక పక్షవాతము కలిగిన రోగితో నీ పాపాలు క్షమాపణ దొరికింది అనడమా, లేక లేచి నీ పడక నెత్తుకుని నడవమని చెప్పడమా? 10వ వచనం, భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనిషి కుమారుడికి ఉందని మీకు తెలుసుకోవాలి అని యేసు చెప్పి ఆ పక్షవాత రోగిని చూసి, నువ్వు లేచి నీ పడక తీసుకొని ఇంటికి వెళ్ళమని నేను నీతో చెప్పుచున్నాను అన్నాడు. అంతే. ఇక్కడ అందరితోనూ దేవుడు మాట్లాడాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడాడు. ఈ రోజున నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ ఇంటిలో అప్పులు ఎక్కువైపోయాయంటే నువ్వు పాతలో, గతంలో, లేకపోతే డ్రింక్ చేయడం వల్ల, నీ భర్త డ్రింక్ చేయడం వల్ల, నీ భర్త లేకపోతే నీ కుటుంబంలో ఎవరో చేసిన పనికి ఇలా అప్పులైపోయామని బాధపడుతున్నావే, నీ కుటుంబంలో వాళ్ళు చేసిన పనికి అప్పులు అయిపోయామని చెప్పేసి. మరి యేసయ్య చేసిన సిలువలో చేసిన ఆ గొప్ప కార్యానికి నువ్వు సంపద పొందుకోవా? నువ్వు చాలా బలంగా నమ్ముతున్నావు. ఏం బలంగా నమ్ముతున్నావు? నా భర్త చేసిన దాని వల్ల నేను అప్పులైపోయాను, నా తండ్రి చేసిన దాని వల్ల నేను అలా అయిపోయాను, నా తల్లి చేసిన దాని వల్ల నేను అలా అయిపోయాను, నేను ఇలా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల ఇలా అయిపోయాను, ఇలా అప్పులైపోయాను, ఇటువంటి అనారోగ్యం నా తల్లి ద్వారానే వచ్చింది, నా తండ్రి ద్వారానే వచ్చింది, వాళ్ళు చేసిన పాపం వల్ల క్యాన్సర్ వచ్చింది, వాళ్ళు చేసిన పాపం వల్ల ఎయిడ్స్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళని పట్టుకుని వాళ్ళని నువ్వు చూసుకుంటున్నావే. మరి యేసు ప్రభు చేసిన సిలువ యాగము వల్ల, సిలువ రక్తము వల్ల, సిలువ అభిషేకం వల్ల, పునరుద్ధాన శక్తి వల్ల నువ్వేం పొందుకున్నావు? ఈ రోజున నువ్వు వాటిని పొందుకోవాల్సిన విషయాలు కాకుండా నీకు అనవసర విషయాల గురించి ఎక్కువ ఆలోచించి ఆ పాప భారాన్ని నువ్వు మోస్తున్నావు. యేసు నామమున ఆ పాప భారం అంతా నీ లోపల నుంచి పూర్తిగా నాశనం అయిపోవును గాక. ఎస్, నిజమే. నువ్వు అప్పులు పాలైపోయావంటే నీ పిల్లలో, నీ కొడుకో, నీ కుమార్తె, లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ కో, వాళ్ళ చదువుల కోసమో, వాళ్ళ హాస్పిటల్లకో డబ్బులు ఖర్చు పెట్టేశామని, వాళ్ళ ఒక స్థితి కోసమో, నీ పేరెంట్స్ కోసమో, లేకపోతే వాళ్ళ కోసమో, వీళ్ళ కోసమో షూరిటీ సంతకాలు పెట్టో నువ్వు అప్పులు పాలైపోయావని నిన్ను నువ్వు నిందించుకుంటున్నావు కదా. మరి యేసు ప్రభు సిలువలో కార్చిన రక్తం వల్ల నీకు ధనము, సమృద్ధి, సంపద సమస్తము కూడా యేసయ్య ఇచ్చాడనే నిజాన్ని నువ్వు ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? ఈ రోజున నలుగురు విశ్వాసాలను బట్టి పక్షవాయువు కలిగిన వాడికి ఏ విధంగానైతే స్వస్థత కలిగిందో, విజయేంద్ర అనే విశ్వాసిని బట్టి, విజయేంద్ర అనే దేవుని కుమారుని బట్టి ఈ కింగ్డమ్ లో వసిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా విడుదల కలిగింది. దేని నుంచి తెలుసా? నీ యొక్క మనసులో పాతుకుపోయిన ఆ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో దాని వల్లే నాకు ఇలా జరిగింది, వాడి వల్లే నాకు ఇలా జరిగింది, అలా చేయడం వల్ల ఇలా జరిగింది అనే ఆలోచన ఉందో అది సమూలంగా నాశనమయ్యి యేసు ప్రభు వల్ల నాకు ఇలా జరుగుతాదన్న ధైర్యం నీలో ఈ రోజున ఏర్పడుతుంది. ఎస్, నలుగురు ప్రార్థన వల్ల, నలుగురు చూపించిన విశ్వాసం వల్ల యేసు ప్రభు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేస్తే ఈ రోజున మీ వల్ల మీరు ప్రార్థన చేయడం. అందుకే ఈ గ్రూప్ లో లేని వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. మనం చేసే ప్రార్థన వల్ల వాళ్ళకి గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. తర్వాత వాళ్ళు తెలుసుకుని దేవుని దగ్గరికి వస్తున్నారు. ఎంత గొప్ప కార్యం చేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నాడండి. ఆ నలుగురిని దేవుడు చూజ్ చేసుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని చూజ్ చేసుకున్నాడు. మీ ప్రేయర్ అంత పవర్ఫుల్.
మీ వాక్యం చదవడం అంత పవర్ఫుల్. వాక్యం చదువుతున్నప్పుడు యేసు నామమున ఇది నా జీవితంలో నెరవేరును గాక, నా కుటుంబ జీవితంలో నెరవేరును గాక, నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ జీవితంలో నెరవేరును గాక అని నువ్వు ఆ మాటను నువ్వు ఎప్పుడైతే తీసుకుంటున్నావో వెంటనే అనారోగ్యంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవదూతలు పనిచేస్తాయి, దేవుని కార్యాలు అక్కడ జరుగుతాయి, వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయని వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ దగ్గర ఉన్న సాతాను దురాత్మ బయటికి పోతుంది, వాళ్ళకి పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా నువ్వు ప్రార్థన చేసావంటే ఇంత గొప్ప కార్యం జరుగుతుంది. నువ్వు బైబిల్ చదవావంటే ఎంత గొప్ప కార్యం జరుగుతుంది. 91 కీర్తన 11వ వచనంలో మనం చదువుతూ ఉంటాము, ఏంటి నీ మార్గంలన్నింటిలో నిన్ను కాపాడుటకు దేవుడు తన దేవదూతలను పెట్టి ఉన్నాడని. సో ఆ మాట చదువుతున్నప్పుడు నా పైన, నా కుటుంబం పైన దేవుడు గొప్పగా దేవుడు దేవదూతలను పెట్టాడన్నప్పుడు నీ కుటుంబంలో నీ తల్లి, నీ తండ్రి, నీ తమ్ముడు, నీ అన్న, నీ చెల్లి, నీ వైఫ్, లేకపోతే నీ హస్బెండ్, నీ కుమారుడు, నీ కుమార్తె వేరే వేరే ఎక్కడెక్కడ ఉన్నారేమో, కానీ నువ్వు 91 కీర్తన ఆ వచనం చదువుతున్నప్పుడు దేవదూతలు అక్కడ పనిచేస్తాయి. నీ కొడుకు, నీ కూతురు, లేకపోతే నీ కుమారుడు, లేకపోతే నీ తండ్రి, నీ అత్త, నీ మామ, లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయకుండా తప్పు చేయకుండా పనులు ఏదైనా చేస్తున్నారేమో, లేకపోతే ట్రాప్ లో ఉన్నారేమో, సాతాను ఉచ్చులో ఉన్నారేమో. 91 కీర్తన 3వ వచనంలో ఉంటది, సాతాను గడు పన్నిన ప్రతి ట్రాప్ నుంచి, ఎవ్రీ హిడెన్ ట్రాప్ నుంచి దేవుడు రెస్క్యూ చేస్తాడనే మాట నువ్వు చదువుతున్నప్పుడు 91 కీర్తన 3వ వచనంలో నువ్వు చదువుతున్నప్పుడు సాతాను పన్నిన ప్రతి పన్నాగం నుంచి, ప్రతి ట్రాప్ నుంచి దేవుడు నన్ను విడిపించును, నా కుటుంబాన్ని విడిపించును గాకని మాట మాట్లాడుతున్నప్పుడు నీ తమ్ముడు తెలియకుండానే ఒక సాతాను ట్రాప్ లో పడ్డాడేమో, నీ చెల్లి తెలియకుండానే ఒక సాతాను ట్రాప్ లో పడ్డాడేమో, మీ మదరు సాతాను ట్రాప్ లో, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ భర్త ఒక సాతాను ట్రాప్ లో పడ్డాడేమో. కానీ నువ్వు ఆ మాట చదువుతున్నప్పుడు, నువ్వు చూపించిన ఆ మాటని బట్టి, నువ్వు చూపించిన ఆ విశ్వాసాన్ని బట్టి, నువ్వు పొందుకున్న ఆ వాక్యాన్ని బట్టి అక్కడ వాళ్ళకి విడుదల కలుగుతుంది. ఎంత గొప్ప కార్యం జరుగుతుంది తెలుసా? నువ్వు బైబిల్ చదువుతున్నావంటే నలుగురికి ఉపయోగపడుతున్నావు. నువ్వు బైబిల్ చదువుతున్నావంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నువ్వు నలుగురికి ఉపయోగపడుతున్నావు. నేను ఎవరికి పడట్లేదమ్మా నువ్వు అనుకుంటున్నావా? లేదమ్మా, నీ ప్రార్థన వల్ల అనేక మందికి విడుదల కలుగుతుంది. నువ్వు ప్రార్థన చేయడం వల్ల అనేక మందికి విడుదల కలుగుతుంది. వాక్యం చదవడం వల్ల అనేక మందికి విడుదల కలుగుతుంది. ఈ జూమ్ లో ప్రతి రోజు కూడా ఈ మీటింగ్ లో నువ్వు వినడం వల్ల అనేక మందికి విడుదల కలుగుతుంది. వాళ్ళ అనారోగ్యాలకు విడుదల కలుగుతుంది, వాళ్ళ హృదయాలు మారుతున్నాయి, వాళ్ళ జీవితాలు మారుతున్నాయి. దేవుడు నిజంగా నిన్ను బట్టి వాళ్ళందరిని ఆశీర్వదిస్తున్నాడు. ఈ రోజు చాలా గర్వంగా చెప్పొచ్చు, మీరు ఉదయ కాలము చేస్తున్న ఈ ప్రార్థనలను బట్టి నువ్వే కాదు చాలా మంది బ్లెస్ అవుతున్నారు. ఎస్, చాలా గర్వంగా, చాలా ధైర్యంగా, చాలా సంతోషంగా మనం చెప్పొచ్చు. నువ్వు ఒక పాట పాడుతున్నావంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఒక పాట పాడుతున్నావంటే ఒక మంచి సాంగ్. అందుకే నేను చెప్తున్నాను, పాపానికి సంబంధించిన, అపరాధానికి సంబంధించిన పాటలు పాడొద్దు, ధర్మశాస్త్రానికి సంబంధించిన పాటలు పాడొద్దు, దేవుని కృప గురించి, ప్రేమ గురించి పాటలు పాడమంటే నువ్వు అలా పాట పాడుతున్నప్పుడే, ఆ పాట పాడుతున్నప్పుడు నీ కుటుంబంలో జరిగిన సంఘటనలు, యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనమయ్య, ఇలా పాడుతున్నప్పుడు నీ మనసులో నీ తల్లో, నీ తండ్రో, నీ కుమారుడు, నీ కుమార్తెయో, లేకపోతే ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, నీ బంధువులు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళని నీ మనసులో తలుచుకుంటే, నీ మనసులో అనుకుంటే, ఈ పాట యొక్క శక్తి, నీ నోటి మాట యొక్క శక్తి అతని దగ్గర పనిచేసి అతను, ఆమె సంపూర్ణమైన ఆరోగ్యం పొందుకుంటారు. ఇక్కడ చూడండి, స్వస్థపరచడం కష్టమా, పాపాలు క్షమించడం కష్టమా అని దేవుడు అడిగినప్పుడు రెండు ఈజీయే, చాలా ఈజీ అని ఆయన చేసి చూపించాడు. చాలా ఇక్కడ 9వ వచనంలో, 8వ వచనంలో అంటున్నాడు, మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము. ఇది చాలా లోతైన వాక్యం, 1-2 సార్లు వినండి. ఈ రికార్డింగ్ మళ్ళా జూమ్ లో ఉంటది, వినండి, అర్థం చేసుకోండి. 8వ వచనం, వారు లోపల ఇలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి వారితో ఇలా అన్నాడు, మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? ఏది తేలిక? మన వాళ్ళకి ఇది అర్థం కాలేదు చాలా మందికి. ఏది తేలిక అంటే రెండు కష్టమేమనుకున్నారు. ఈ పక్షవాత రోగితో నీ పాపాలు క్షమాపణ దొరికింది అని అనడమా, లేక నీ పడక్కన ఎత్తుకొని నువ్వు నడువుమని చెప్పడం సులభమా?
అన్నప్పుడు దాని వెంటనే దేవుడు ఆన్సర్ ఇచ్చారు. భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుషుడికి ఉందని, మనిషి కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలని చెప్పి ఆ పక్షవాత రోగిని నువ్వు లేచి పడక తీసుకుని ఇంటికి వెళ్ళమని నేను నీతో చెబుతున్నాను. 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇక్కడే ఇచ్చాడు. చాలా ఈజీ. స్వస్థపరచడం అనేది దేవుడికి నీకు చాలా ఈజీ. పాపాలు క్షమించబడడం అన్న మాట చెప్పడం కూడా చాలా ఈజీ. చాలా ఈజీ అని మీకు ఈజీ అని ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు చేసిన దాన్ని బట్టి కాదు, యేసు ప్రభు సిలువలో చేసిన దాన్ని బట్టి వాళ్ళ పాపాలని క్షమించబడ్డాయని నిజం నువ్వు చెప్తున్నావు. వాళ్ళ అనారోగ్యము బయటికి పోయిందని నువ్వు చెప్తున్నావు. అంటే అనారోగ్యము నుంచి ఆరోగ్యంగా పొందడం చాలా ఈజీ అని ఎలా చెప్తున్నావు అంటే, దేవుడు చేసిన సిలువలో ఆయన శరీరం పైన దెబ్బలుతున్నాడు. ఆయన పొందిన గాయముల వల్ల 1 పేతురు 2:24 మనం చూస్తాము. ఆయన పొందిన గాయముల వల్ల మనకి స్వస్థత కలిగింది అని నిజాన్ని చెప్తున్నావు. ఆ అనారోగ్యం ఎందుకు వచ్చింది? దురాత్మ వల్ల వచ్చిందా, లేకపోతే పాపం చేయడం వల్ల వచ్చిందా, లేకపోతే వెదర్ వల్ల వచ్చిందా, లేకపోతే నార్మల్ గా వచ్చిందా, లేకపోతే 4 ఫాదర్స్, లేకపోతే శాపం వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చిందా? దేని వల్ల వచ్చినా సరే, దేనిని ఎప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ టైంకి నీకు చెప్తాడు. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వాళ్ళతో సంబంధం లేకపోయినా, వాళ్ళు యేసు ప్రభువుని తెలుసుకోకపోయినా ముందు వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. తర్వాత వాళ్ళకి యేసు ప్రభుని గ్రహిస్తారు. యేసు ప్రభు గురించి మాటలతో కాదండి, ఇప్పుడు చేతలతో కావాలి. ఇండియా వచ్చిన ఒక గొప్ప దైవజనుడు యోబర్ట్ ఏంజెల్ ఏం చెప్పాడంటే, ఇండియాకి కావాల్సింది మాటలు కాదు, చేతలు, మేనిఫెస్టేషన్ కావాలి. ఎంతకాలం నుంచి మనం వాక్యం వింటున్నాం. ఎంతమంది మారుతున్నారు, ఎంతమంది వెళ్ళిపోతున్నారు. అదే ఒక అద్భుతం జరిగింది అనుకోండి, ఒక సూచక్రియ జరిగింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ దేవుని ముందుకు వెళ్తారు. వాళ్ళకి పిల్లలు కలిగిందండి, అది దేవుని వాళ్ళ పిల్లలు కలిగింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు దేవుని పైన నమ్మకం చూపిస్తారు. ఖచ్చితంగా నమ్మకం కలుగుతుంది. అందుకే యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేశాడు. ఇక్కడ ఈ పాపము అనే వ్యక్తితో అనే కాన్సెప్ట్ తో అతనికి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ పాపం వల్ల వచ్చింది అక్కడ డైరెక్ట్ గా. అందుకే యేసు ప్రభు నీ పాపము క్షమించబడ్డదని చెప్పాడు, నువ్వు స్వస్థపడ్డావని చెప్పాడు. అక్కడ పాపాన్ని క్షమించాడు, అనారోగ్యాన్ని పూర్తిగా తీసివేశాడు. అతనికి విశ్వాసము లేదు, ఇండైరెక్ట్ గా మనం చెప్పొచ్చు అక్కడ. ఇప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి విశ్వాసం లేని వారి కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత కలుగుతుందా? కలుగుతుందమ్మా. నీ విశ్వాసాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని అంటే నువ్వు నమ్మే మాటను బట్టి. ఏ మాట నమ్ముతున్నావు నువ్వు? ఏ మాటను నమ్ముతున్నావు నువ్వు? ఆ మాట ఏంటో చూద్దాం. 1 పేతురు 2:24. నువ్వు నమ్మే మాట. స్వస్థత విషయంలో వాళ్ళ దేవుని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నువ్వు నమ్మాల్సిన మాట ఏంటంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం యేసు ప్రభు, ప్రతి ఒక్కరి కోసం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరి కోసం యేసు ప్రభు సిలువలో రక్తం కాచాడు. ప్రతి ఒక్కరి కోసం యేసు ప్రభు సిలువలో శరీరం పైన దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు చదవండి 1 పేతురు 2:24. 1 Peter 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. స్వస్థత పొందుతారు అని ఉంది కదండి. మీ అందరి బైబిల్ ఒకసారి చూడండి. స్వస్థత పొందుతారు, ఫ్యూచర్ లో పొందొచ్చు అని ఉందా? ఏమనుందమ్మా? స్వస్థత పొందితిరి అని ఎప్పుడో యేసు ప్రభు చెప్పాడు. ఆయన పొందిన గాయముల వల్ల స్వస్థత కలిగింది. ఇప్పుడు ఆమె యేసు ప్రభు నమ్మలేదు, అతడు యేసు ప్రభు నమ్మలేదు. బెడ్ మీద ఉన్నాడు, ఎయిడ్స్ తో ఉన్నాడు, క్యాన్సర్ తో ఉన్నాడు, పక్షవాతంతో ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి, యేసయ్య నిన్ను క్షమించాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు స్వస్థత కలిగింది అనే చెప్పగలిగిన మాట ఈ రోజున మీకు దొరికింది. ఎస్, ఈ మాట మీకు తెలుసు, కానీ ఈ రోజు నుంచి స్వస్థత కోసం ఈ విధంగా ప్రార్థన చేయండి. వాళ్ళకి తెలియలేదేమో నువ్వేం చెప్తున్నావు, ఏ నిజం చెప్తున్నావు.
యేసు ప్రభు చేసిన సిలువ యాగం గురించిన నిజాన్ని ఒక్క మాటలో చెప్తున్నావు. ఏం చెప్తున్నావు అంటే, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఇప్పుడే స్వస్థత కలుగును గాక అని నిజాన్ని చెప్తున్నావు. ఆ శరీరానికి నిజం చెప్తున్నావు. ఆ శరీరంలో ఉన్న దురాత్మకే నిజం చెప్తున్నావు. ఆ శరీరంలో ఉన్న పాపానికి చెప్తున్నావు. యేసు నామమున ఆ పాపం ఇంకా శరీరంలో ఉండడానికి వీలేదు. ఆ పాపపు ఆలోచన ఆ శరీరంలో ఉండడానికి వీలేదు. యేసు నామమున దురాత్మ బయటికి పో అని వెంటనే ఆ శరీరంలో ఉన్న దురాత్మ వల్ల కానీ, లేకపోతే మామూలు హెల్త్ ప్రాబ్లం కానీ, లేదా శాపాల వల్ల, ఫోర్ ఫాదర్స్ యేసు ప్రభుని అంగీకరించని వాళ్ళకి వచ్చిన కల్సెస్ వల్ల వచ్చిన ఆ శాపాలు కానీ, పాపాలు కానీ అవన్నీ తొలగిపోయి నిజం వాళ్ళ హృదయంలోకి ఎప్పుడైతే వెళ్తుందో వెంటనే వాళ్ళకి విడుదల కలుగుతుంది, పాప విమోచన కలుగుతుంది. పాప విమోచన కలిగిందని వాళ్ళకి ఆ రోజు తెలుస్తుంది. యేసు ప్రభు సిలువ యాగం గురించి వాళ్ళకి తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ప్రవేశించి ఆ రోజున వాళ్ళకి రక్షణ ఆ రోజున కలుగుతుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. నలుగురు విశ్వాసులు పక్షవాయువు గలగవాడిని, పాపముతో ఉన్నవాడిని విడుదల కలిగించే విధంగా యేసు ప్రభు చనిపోక ముందే చేస్తే, ఈ లోకంలో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధారుడై తిరిగి లేచిన తర్వాత, ఆయన కలిగినవన్నీ కూడా నీకు ఇచ్చిన తర్వాత, ఆయనలా నిన్ను చేసిన తర్వాత, నిన్ను పరిశుద్ధుడిగా, రాజులైన యాజక సమూహాలుగా, ఏర్పరచబడిన వాళ్ళుగా, ఆయన సొత్తైన జనాంగంగా చేసిన నీ ద్వారా దేవుడు కొన్ని లక్షల కోట్ల మందికి విడుదల కలిగించడానికి నీ నోరుని దేవుడు ఉపయోగించమంటున్నాడు. ఎస్, నీకు స్వస్థపరిచే అధికారం ఉంది. పాపములు క్షమించబడ్డాయని చెప్పడానికి దేవుని సిలువ రక్తము నీ దగ్గర ఉంది. దేవుని సిలువ అభిషేకం నీ దగ్గర ఉంది. దేవుని సిలువ శరీరం నీ దగ్గర ఉంది. ఈ రోజున ఎవరి గురించి కూడా వాళ్ళ పాపాలని క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయొద్దు. ప్రభువా నువ్వు క్షమించినందుకు వందనాలు ప్రభువా అని మీరు ప్రార్థన చేయండి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గర ఏంటి, లేకపోతే సిగరెట్, మందు, లేకపోతే చేయకూడని పనులు చేస్తున్న వాళ్ళైనా సరే, నీ కుటుంబంలో అంత బాధపడుతున్నా సరే, నీకు వ్యతిరేకంగా చేస్తున్న వాళ్ళు సరే, ప్రభువా వాళ్ళని క్షమించండి అని కాదు, క్షమించినందుకు వందనాలు ప్రభువా అని చెప్పండి. మీలో ఇంకా దేవునిలో గొప్ప లక్షణాలు మీరు యాక్టివేట్ చేసుకుంటారు. ఇంకా 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 సూపర్ న్యాచురల్ గా జీవిస్తారు. ప్రార్థన చేద్దామా? నిజంగా దేవుణ్ణి అర్థం చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు వరకు అర్థం చేసుకోలేకపోయాం, చాలా విషయాలు ఎలా ఆలోచించలేదు. ఈ రోజున నువ్వు యేసు ప్రభు క్వాలిటీస్ ని ఒక్కొక్కటి చూస్తున్నావంటే, ఈ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సంతోషిస్తాడంటే గంతులు వేస్తా ఉంటాడు. అయ్యో, నేను సిలువలో చేసిన ఆ పనిని నా కుమార్తె తెలుసుకుని, అదిగో తెలియని నా కుమారుడికి, తెలియని నా కుమార్తెకి చెప్పబోతుందంటే ఆయన ఎంత సంతోషపడతాడంటే, ఒక పాపి రక్షించబడుతున్నప్పుడు పరలోకమంతా భూమి మీదకి దిగి గంతులు వేసదంట. నిజానికి పాపి రక్షించబడ్డాడని వాడికి తెలిసినప్పుడు, పాపి రక్షించబడ్డాడని ఆ రోజు వాడికి తెలిసినప్పుడు సైన్య సమూహం అంతా కూడా సంతోషంతో గంతులు వేస్తారంట. దేవదత్తులు మొదటిగా సంతోషించేది పరిశుద్ధాత్మ దేవుడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఎంతమంది రక్షించబడ్డారని వాళ్ళకి చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. పాపి అని చెప్పడం చాలా ఈజీ. నిజంగా యేసు ప్రభు మనలందరినీ కూడా సిలువలో విడుదల కలిగించాడని చెప్పడము, యేసు ప్రభు ప్రేమించడాన్ని చెప్పడము ఇప్పుడు చాలా కష్టం అవుతుందండి. నేను ఒక పోస్ట్ పెడితే, యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడని పోస్ట్ పెడితే దానికి 100 కామెంట్స్ వచ్చాయి. ఏంటంటే, ఎప్పుడు దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడా, పాపిని కూడా ప్రేమిస్తాడు. పాపినే కదా యేసు ప్రభు ప్రేమించాలని చెప్పింది, పాపాలు తీసేసిందని చెప్పింది యేసు ప్రభువే కదా, నేను కాదు కదా, యేసు ప్రభువే కదా. ఇప్పుడు అధికారం కూడా దేవుడు ఇచ్చాడు కదా. సో అటువంటి స్థితిలో మిమ్మల్ని ఈ రోజు ఉంచాడు. ఈ రోజు జూమ్ లో జాయిన్ అయిన నిజంగా ఆ యొక్క ఆ రెవల్యూషన్ గాని, ఆ యొక్క ప్రత్యక్షత గాని, ఆ యొక్క అనాయింటింగ్ గాని, ఆ పాపాలు క్షమించబడ్డాయని చెప్పే పరిశుద్ధాత్మ శక్తి మీ లోపల ఇంకా ఇంకా సూపర్ న్యాచురల్ గా యాక్టివేట్ అవ్వను గాకని నేను చాలా సంతోషపడుతున్నాను ఈ రోజున. సో మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మీరు ప్రార్థన చేస్తున్నారంటే
లక్షల మంది కోసం విడుదల కలిగిస్తున్నారు. అందుకే నోరు తెరిచి ప్రార్థన చేయండి అని చెప్తున్నాను, పాట పాడండి అని చెప్తున్నాను, బైబిల్ చదవండి అని చెప్తున్నాను, ప్రాఫెసీ కూడా చేయండి. దేవుడు ప్రవచించమంటే ఈ గ్రూప్ లో అంత స్వేచ్ఛ ఉంటది. మీరు ఎవరైనా ప్రాఫెసీ చేయొచ్చు. కళల గురించి మీరు చెప్పొచ్చు, కళల అర్థాలు చెప్తారు. దర్శనాలు ఏమన్నా వస్తే దీనిలో చెప్పొచ్చు, దానికి కూడా అర్థాలు చెప్పొచ్చు. ఇంకా మనం ఎక్స్టెన్షన్ టైం అయితే ఎక్స్టెన్షన్ కాదు, 5 నుంచి 6:30 వరకు, ఖచ్చితంగా 6:30 వరకు ఉంటది. కాకపోతే నేను మెసేజ్ టైం తగ్గించి ఎవరైనా కళ దర్శనం ఉంటే ముందుగానే చెప్పండి, దాని గురించి అర్థము మనం చెప్దాము. లేదా మీలో ఎవరైనా దాని గురించి అర్థం చెప్పినా పర్వాలేదు, దేవుణ్ణి అడగండి. అందరం కలిసి దేవునిలో సంతోషిద్దాం. ఓకే, వెయిట్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్ యేసయ్య, నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు తండ్రి. కృప కలిగిన యేసయ్య, నీకు వందనాలు తండ్రి. ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా నువ్వు క్షమించావు దేవా. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ క్షమించావు. వాళ్ళని క్షమించావన్న నిజం చెప్పడానికి నన్ను ఉపయోగించుకోండి ప్రభువా. వాళ్ళు పాపులు కాదు, పాపాత్ములు కాదు, పరిశుద్ధులని, నీ ప్రజలని, నీ సొత్తైన జనాంగం గాని, నీ పిల్లలని చెప్పడానికి నా నోటిని, నా చేతులని, నా కాళ్ళని, నా శరీరాన్ని ఉపయోగించుకోండి ప్రభువా. అలాగే ఈ జూమ్ లో తర్వాత ఈ వాయిస్ రికార్డింగ్ వింటున్న వాళ్ళందరూ కూడా తండ్రి దేవా, వాళ్ళని కూడా పూర్తిగా నువ్వు ఉపయోగించుకోండి ప్రభువా. ఆ అభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభువా. నీ ప్రేమను ప్రకటించే అభిషేకం మాకు కావాలి ప్రభువా. ధర్మశాస్త్రోపదేశకులున్నా, సద్దుకైలున్నా, పరిశుద్ధాత్మ దేవుడు లేడని చెప్తున్నా, స్వస్థత లేదని చెప్పే వాళ్ళ దగ్గర కూడా తండ్రి, వాదించే వాళ్ళ దగ్గర కూడా మేము వాదించకుండా తండ్రి దేవా, నీ ప్రేమను ప్రకటించే ఆ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరినీ నువ్వు నింపినందుకు వందనాలు తండ్రి. అవునేసయ్యా ప్రభువా, ఏ అనారోగ్యమైనా దాన్ని ఎలా డీల్ చేయాలో, ఎందుకు అనారోగ్యం వచ్చిందో ముందుగా మేము తెలుసుకొని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేకుండానే ప్రభువా ఆ అనారోగ్యాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేసి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగే మాటలు మా నోటిలో, మా హృదయాల్లో నువ్వు ఉంచినందుకే వందనాలు చెల్లిస్తూ, ఈ రోజున ఆ నలుగురు విశ్వాసాన్ని బట్టి ఏ విధంగానైతే పక్షవాయువు గల వాటిని ఎవరిని స్వస్థపరిచావో, మా విశ్వాసాన్ని బట్టి, నిన్ను నమ్ముతున్న విధానాన్ని బట్టి 1 పేతురు 2:24 చెప్పిన మాటని మేము నమ్ముతూ మాట విడుదల చేస్తుండగా, మాకు తెలిసిన వాళ్ళు కానీ మాకు తెలియని వాళ్ళు కానీ ఎవరైతే ఈ రోజున అనారోగ్యంతో బాధపడుతున్నారో, అది ఏ అనారోగ్యమైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఇప్పుడే పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగును గాక అని డిక్లేర్ చేస్తున్నాం తండ్రి. నువ్వు పొందిన గాయముల వల్ల వాళ్ళందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యం కలిగిందన్న వాక్యము వాళ్ళ జీవితంలో నెరవేరును గాకని దేవా. ఈ జూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరికైనా అనారోగ్యం ఉంటే దేవా, మా కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యం ఇప్పుడే యేసు నామం బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. వారు చేసిన దేవా, వాళ్ళ మనసులో ఉన్న ఆ పాపపు ఆలోచన పూర్తిగా బయటికి పోవును గాక అని డిక్లేర్ చేస్తున్నాం తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యము, శక్తి, బలము ఇప్పుడే మాకు, మా కుటుంబాలందరికీ కూడా కలిగి ఉన్నాయని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పరలోకంలో నువ్వు కలిగిన సమస్తము, ఈ భూమి మీద నీ పిల్లలుగా మేము పొందుకోవాల్సిన సమస్తము నీ శిలువ రక్తము ద్వారా, నీ శిలువ శరీరము ద్వారా మేము పొందుకుని ఉన్నామని యేసుక్రీస్తు నామమున నమ్మి పొందుకుని ప్రకటిస్తాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. Praise the Lord.